విజన్ బీవీకే హౌసింగ్ ఇండియా ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ ఇచ్చి మరి నాగపాటి సురేష్ గారు సో మేము ఒక నివేదన సభ నిర్వహిస్తున్నాము, దానికి మీరు ఒక మెయిన్ స్పాన్సర్ గా మీరు ముందుకు రావాలి అని అంటే మీరు ఎన్నో వినోదమైన కార్యక్రమాలకి మరి ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్స్ కి కొన్ని లక్షలాది రూపాయలు మరి స్పాన్సర్ గా ఇస్తూ ఎన్నో కార్యక్రమాల్లో ఉంటే ఈ నివేదన సభకి స్పాన్సర్ గా రావడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుని ఆలోచిస్తే యాక్చువల్గా ఇది ఎన్నో కష్టాలతో కూడుకుండేది, ఎన్నో బాధలతో కూడుకుండేది, ఎన్నో ఇబ్బందులతో కూడుకుండేది. ఇలాంటి కష్టాలు కన్నీళ్లు ఏదైతే ఉన్నదో ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ప్రతి తెలుగు వారికి తెలియాలి, ప్రతి తెలుగువాడు గుర్తించాలి అనే విధంగా ఆలోచించి తప్పనిసరిగా నాగపాటి సురేష్ గారు అడిగినప్పుడు నేను ముందుకు వచ్చాను. సో ముందుకు వచ్చినప్పుడు ఇంకా ఏ రకంగా జరుగుతుందని ఆలోచిస్తే మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను విజయం ఉన్నప్పుడు ఈ కార్యక్రమం చూస్తే ఇక్కడ ఒక్కొక్క మిత్రుడు మాట్లాడి చూస్తే నిజంగా నాకు మనసు చాలా చాలా చెల్లించిపోయింది. ఇటు ఇన్ని కష్టాలు ఉందా ఇచ్చేదంటే మన చిన్న బుల్లితెర మీద చూసే ఎంతో వినోదాలు ఆనందాలకి వెనకాల ఉండే కష్టాలు కన్నీళ్ళు ఇన్ని బాధలు ఉన్నాయా? ఎందుచేతంటే యాక్చువల్గా మాకు కష్టాల నుంచి బయటకు వచ్చాము. సో ఏదో వ్యాపారాలు చేసుకుంటాం, సో ఏదో కోట్ల రూపాయలు మరి పెట్టుబడులు పెట్టుకుంటూ లాభాలు సంపాదించుకుంటూ హ్యాపీగా ఉన్నాం. కానీ నేను ఎప్పుడూ చూసే ఇచ్చేటే నేను ఉదయం లేచి తెల్లవారులోని 5 o'clock నుంచి రాత్రి 10 గంటల వరకు 11 గంటల వరకు కష్టపడుతూ ఉంటే సో సాయంకాలం ఏ టైం అయినా ఇంటికి వెళ్ళి మరి కంపల్సరిగా ఆ టీవీ ఆన్ చేసుకుని చూస్తే అందులో ఉన్న వినోదాలు, అందులో ఉన్న వార్తలు ఇవన్నీ చూసి సో కొంత రిలాక్స్ అవ్వడం జరుగుతుంది. ఇంత ఆనందాన్ని, ఇంత మనశ్శాంతిని, ఇంత అవకాశాన్ని ఈ రకంగా ఈ టీవీ ఛానల్స్ ఇస్తుంటే కానీ తెలంగాణగా ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు ఉంటే, ఇన్ని ఇబ్బందులు ఉంటే మరి మిత్రులు ఇక్కడ ఉండడం సో మీరందరూ కూడా మరి ఈ సభ ద్వారా మరి ప్రభుత్వానికి మీ ఆవేదనను తెలియజేయడం సో మా దానికి మరి ఇక్కడ మన మంత్రివర్యులు ఉన్నారు, పూర్వ మంత్రివర్యులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అలాగే మరి మిగిలిన మరి ఈ సభకు ఇచ్చేసిన మిత్రులు అందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ మరి విషయాలు చూసి విని మరి నాకంటూ ఉన్న వ్యాపారాల్లో మరి ఇక్కడ నాకు 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని బ్రాంచెస్ సుమారుగా ఒక 9 బ్రాంచెస్ వరకు నేను విస్తరించి 9 ప్లేసెస్లో కూడా మరి కొన్ని వందల వేల ప్లాట్లు మరి వ్యాపారం చేస్తూ ఉన్నాను. సో మీ బాధలో అట్లీస్ట్ 5% అయినా విజన్ బీవీకే సంస్థ మరి సపోర్ట్గా మీకు నిలవాలనే ఉద్దేశంతో సో ఈరోజు ఏదైతే 24 క్రాప్స్ ఏదైతే ఉందో మరి ఈ 24 క్రాప్స్ సంబంధించి అంటే రిజిస్టర్ అయ్యి 22 క్రాప్స్ అట. సో ఈ 22 క్రాప్స్ ఏదైతే రిజిస్టర్ అయి ఉన్నాయో ఈ 22 సంవత్సరాల నుంచి కూడా విజన్ బీవీకే ఆర్గనైజేషన్ మరి నాకున్న 18 ప్రాజెక్టులు నా దగ్గర 18 ప్రాజెక్ట్స్ వెంచర్స్ ఉన్నాయి. సో ఇందులో మరి ఒక్కొక్క క్రాప్ నుంచి మినిమం 5 మెంబర్స్ ఈ 22 క్రాప్స్ కి కలిపి సో సుమారుగా 100 ఇళ్ల స్థలాలు విజన్ బీవీకే హౌసింగ్ నుంచి ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి విజన్ బీవీకే హౌసింగ్ ముందుకు వచ్చింది. దీనికి మరి మన మంత్రివర్యులు ఈటెల రాజేంద్ర గారు, వేణుగోపాల్ గారు, రమణాచారి గారు ఇలా ముగ్గురు సాక్షిగా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇది మరి జూన్ 4th ఆ రోజు నా బర్త్డే ఉంది. నా బర్త్డే సందర్భంగా అందరికీ తీసుకొచ్చి మరి మంత్రివర్యులు చేస్తున్నట్టుగా ఈ దస్తావేజులు మీ అందరికీ ఇస్తారని చెప్పేసి నేను మనసు పూర్తిగా మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే ఎంతో మంది కళాకారులు సో మిమ్మల్ని చూసి నా మనసు చలించిపోయింది. సో నాలాంటి మిత్రులు ఎంతమంది వస్తారో నాకైతే తెలియదు, కానీ యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ గా సో నేను ఇంట్లో ఆదుకోవాలని ఉద్దేశంతో నాకున్న 18 ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్ట్ నుంచి మాత్రం ఖచ్చితంగా 100 ఇళ్ల స్థలాలు మీ అందరికీ కూడా నేను ఫ్రీగా ఇస్తానని చెప్పేసి ఫ్రీగా రిజిస్టర్ చేసి మరి ఇదే మంత్రివర్యుల చేతుల మీదుగా మీ
అందరికీ కష్టాలు ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా మరి మీ అందరికీ ప్రామిస్ చేస్తూ మరి అవకాశం ఇచ్చిన నాగబాబు సురేష్ గారికి, అలాగే నాగబాబు సురేష్ గారిని అమర్చి చేసిన బొప్పన విష్ణు ఎక్కడున్నారండి, ప్లీజ్ కమ్ టు ద డయాస్. బొప్పన విష్ణు, అలాగే బొప్పన విష్ణు గారు, అదేవిధంగా మరి అరుణ మేడం అంటే నా ఆఫీస్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అలాగే మరి మాకు యాక్చువల్గా ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి నాగబాబు సురేష్ గారికి ఇచ్చారంటే ఎప్పుడు కూడా మరి నాకున్న వ్యాపారాల్లో కొంత లాభాలు ఎప్పుడు కూడా ఏదో దైవ కార్యాలకు ఉపయోగిస్తుంటాం, సర్వీస్ కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటాం. సో ఈ సర్వీసు మన టీవీ కాలనీ కోరుకుంటున్న మిత్రులకు ఎందుకు చేయబోవాలి, సో టీవీ కాలనీ కోరుకున్న మిత్రులకి ఎందుకు చేయబోవాలని చెప్పేసి ఒక సంకల్పం మరి కోరుకున్నాను. స్టాఫ్